నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెందుర్తిలో ప్రజలతో మమేకమైన టీడీపీ నేతలు. సంవత్సర కాలంలో చేసిన సుపరిపాలనను వివరిస్తూ ముందడుగు వేసిన నేతలు. శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన లలితమ్మ. అమ్మవారి దర్శనం కోసం బారులు తిరిగిన భక్తులు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన విశాఖ వైసీపీ నేతలు. ఆమెకు మద్దతుగా మహాత్మునికి పాలాభిషేకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేడుకోలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్తూ పాలనపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పెందుర్తి కార్మిక నగర్లో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకరరావు ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, నగర మేయర్ పీల శ్రీనివాసరావు సుపరిపాలనపై ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ కూటమిగా ఏర్పడిన తరువాత 80% పనులు పూర్తి చేశామని అన్నారు. గత ప్రభుత్వం అప్పుల ఊబులోకి రాష్ట్రాన్ని నెట్టితే తమ ప్రభుత్వం ముందు సంపద సృష్టించి ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. సూపర్ 6 పథకాలతో 4 పథకాలు పూర్తి చేశామని, మిగతా 2 పథకాలు త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మిక నగర ప్రజలు పాల్గొన్నారు. సచివాలయం దగ్గర అప్లికేషన్ తీసుకోండి. దేనికి కావాల్సిన వస్తుందని తెలిసి వచ్చి రెండో పాపకు వస్తుందని మాకు తెలియదు అసలు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీ ఇచ్చారు. మాకు గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఇంకా ఆధార్ కార్డులు అవి తీసుకొని వేస్తారేమో. ఈ నిరుపేద వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలని, ఏవైతే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఇస్తున్నారో అవన్నిటిని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది ప్రజల ద్వారా ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలని ఉద్దేశం. 2 రానటువంటి వాళ్ళకి తక్షణమే అమలు చేయాలని ఈరోజు ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది మా ఇన్ఛార్జ్ అయినటువంటి గండిబాబ్జీ గారు, అలాగే ఇక్కడ వార్డు కార్పొరేటర్గా, అధ్యక్షుడిగా శంకర్రావు గారు, మీ అందరం కలిసి, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కగా స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ కూడా ఇంటింటికి కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పథకాలను అమలు చేయడంలో మా వంతు కృషి చేస్తామని, రానటువంటి వాళ్ళకు వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కక్ష సాధింపుతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా ఇచ్చే విధంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఏదైతే మీకు అన్నదాత సుఖీభవ అది కూడా ఈ మధ్యన ఇచ్చేస్తాం, ఆర్టీసీ ఇస్తాం. ఉన్న పెండింగ్ అలా కూడా ఒక ఆడపడుచు ఎవరైతే 18 సంవత్సరాలు దాటిందో ఆవిడకి 15,000 ఇస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అది కూడా త్వరలోనే ఈ బడ్జెట్ చూసుకొని, మీకు తెలుసు మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసి పప్పు బెల్లాలా వాడేశారు. పోనీ ఏదైనా పథకానికి ఒక ఫ్యాక్టరీ కట్టి ఒక 10 మంది ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా తేకుండా అనవసరమైన ఆర్భాటాలు చేసి దాన్ని విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకొని 90% ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పి తెగరెచ్చిపోయి ఎలక్షన్కి వెళ్ళి వైనాట్ 175 అని చెప్పి ఇవాళ వైనాట్ 11కి వెళ్ళిపోయారు. మనం ఏమిటంటే విమర్శల కోసం పోవడం కాదు, ఇక్కడ ప్రజలకు ఉన్న బాధలు తీరుస్తూ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఈవేళ 4 పథకాలు ఆల్రెడీ అమలు చేసాం. ఇంకా 2 పథకాలు ఇవ్వాలి. అది కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా ఇదిగో మా ప్రభుత్వం ఇది చేస్తుంది, మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, తప్పనిసరిగా ఆ ఇబ్బందిని కూడా కొద్ది నెలల్లోనే మీకు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈవేళ మీ ప్రజల ముందుకు వెళ్తూ ఉంటే విపరీతమైన స్పందన వస్తూ ఉంది. ఏమమ్మా ఎలా ఉంది పరిపాలన అంటే, బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది, ఇలా మీరు నడపండి, మాకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే 1, 2 కూడా చూసుకున్న తర్వాత ప్రభుత్వం చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈవేళ డబ్బు ఎంత ముఖ్యం అంటే ప్రతి విషయానికి డబ్బు అవసరం. మన అదృష్టం ఏమిటంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వంలో మన తాలూకా అవసరం మనం లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదన్న పరిస్థితిని మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈవేళ ముందడుగు వేయగలుగుతున్నాం. మోడీ గారు సహకరిస్తున్నారు. ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ అవసరం మనకు కూడా వాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సుమారు ఇప్పటికే కేంద్రం నుంచి
దగ్గర దగ్గర 70,000 కోట్ల రూపాయలు తెచ్చాడు. ఆ పని ఈ పని అని చెప్పి దానికి తోడు మన ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, సంపద సృష్టించి మనం డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టాలి తప్పితే 24 గంటల్లో 18 గంటలు అప్పు కోసమే తిరిగి జీతాలేమో 10వ తారీఖున 15వ తారీఖున ఇచ్చి ఈ సంవత్సర కాలంలో మీరు ఎప్పుడైనా చూసారో 1వ తారీఖు దాటడం, 1వ తారీఖు ఆధారం అయితే 30వ తారీఖుని 31నే శాలరీస్ కానీ పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి. అందువల్ల మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ప్రజలు మీరు ఇంకా గమనించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అనవసరమైన విషయాలు చెప్పి ప్రజలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ సహకారం కూడా మాకు కావాలి. ప్రజలకి మేము ఎక్కడ వీలైతే అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు వచ్చిన స్కీమ్స్ అడిగే బాధ్యత కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సంవత్సర కాలంలో ప్రజలకు మేము చేశామని చెప్పే ధైర్యం ఇచ్చి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే బాధ్యతలో ఇంకా ఏమైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా చేయాలనేది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మమ్మల్ని ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మనకుంది. దాంట్లో భాగస్వామిగా ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి ఏంటి మీ కుటుంబానికి ఉన్న ప్రాబ్లమ్స్, ప్రభుత్వం నుంచి ఏమొస్తున్నాయి, ఇంకా ఏమి రావాలి, ఏ విధంగా రావాలనేది మా నాయకుడు లోకేష్ గారు నాయకత్వంలో ఇచ్చిన వాట్సాప్ ద్వారాగా అప్డేట్ చేస్తే దాన్ని డిస్కస్ చేసి జిల్లా వేజ్గా ఈ నెల రోజుల తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి సంకల్పంతో మా నాయకులందరికీ కూడా ఇచ్చిన అవకాశం. దాన్ని ప్రతి ఒక్కరికి డోర్ తట్టి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వెళ్తున్నారు. మంచి స్పందన ఉంది. నిజాయితీ పాలన ఇస్తున్నాం. ఈ వైఎస్ఆర్ పాలనలో డోర్ కట్టలు వేసుకొని తిరిగిన సీఎంను చూసాం, కనపడలేని మంత్రులు చూసాం, కనపడలేని ఎమ్మెల్యేలు చూసాం. ప్రజల దగ్గరికి నాయకులు వెళ్ళే ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వం. వార్డుల్లో సీనియర్లను గాని పార్టీ కోసం కష్టపడే వారిని గాని సంప్రదించకుండా వార్డు కమిటీ వేయడం ముమ్మాటికి తప్పేనని జీవీఎంసీ 86వ వార్డుకి చెందిన పలువురు తెదేపా నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు. కూర్మన్నపాలెంలో వారంతా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం అధ్యక్షుడని చెప్పుకుంటున్న నల్లూరు సూర్యనారాయణ అందుకు అర్హుడు కాదన్నారు. ఉక్కులో ఉద్యోగం చేస్తూ ఇంటెక్తో మంట కాగుతున్న అతను తెదేపాకు సేవ చేస్తున్నాడనుకోవడం సరికాదన్నారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి అందరినీ సమన్వయపరిచి వారి ఆలోచనలకు అనుగుణంగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు యువనేత నారా లోకేష్, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కర్రి ఈశ్వర్రావు, బొడ్డ రమణ, నాయుడు, ఆయుబ్, మోసా, షైనజా బేగం, శంకర్రావు, వెంకట అప్పారావు, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి రాజశేఖర్ గారి అనుసరణలో నడుస్తూ మాకు తెలుసు ఆయన ఎప్పుడు వచ్చి ఇక్కడ కూడా పార్టీలో ఏ పని కూడా చేయలేదు. ఇక్కడ అలాగా ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి 2019లో అలాగే టౌన్షిప్ వార్డులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎన్నికయ్యి ఎలక్షన్ ముందు రోజు బూతులు వదిలేసి ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 86వ వార్డులో అధ్యక్షులుగా చేశారన్నారు. అధ్యక్షుడిగా చేశారనే విషయం అయితే ఎవరికి కూడా వార్డులో ప్రజలకు ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు కానీ ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి ఎక్కడో 15 మందిని తీసుకెళ్ళి ఎక్కడో పార్టీ ఆఫీసులోనే ఎక్కడ వేసారో తెలియదు. కమిటీ కూడా ఈ కమిటీని ముందుగా రద్దు చేయాలని కోరుతూ 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయాన్ని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాసీని గారి దృష్టికి, అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్లో ఇద్దాం అనుకుంటున్నాం.
ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆల్ది రూబాసులాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకొచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించరు. ఈరోజు మేము చెప్తున్నాం, సహనం అందరికీ ఉంది. రోడ్డు ఎక్కితే ఏమవుతుందా, ఎందుకు మన పరువు మనమే తీసుకునే ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసు కాబట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం. ఇలాగానే జరుగుతుందంటే ఓపికలు చాలా తీవ్రంగా ఉంటాయని ఖండిస్తూ ఈ కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాజువాకల పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గాజువాక జోన్ 79వ వార్డ్ శనివాడ సమీపంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాకలో ప్రతి వార్డును అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నగర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్నాథం, ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, కరణం కనకారావు, జోనల్ కమిషనర్ శేషాద్రి, కార్యనిర్వహణ ఇంజనీర్ ఎంఎస్ఆర్ అప్పారావు, గల్లా రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మన గ్రేటర్ విశాఖ ప్రథమ పౌరులు శ్రీ పీలా శ్రీనివాస్ గారు, మన నగర మేయర్ గారు ఇద్దరు కలిసి మన 79 వార్డులో మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన వార్డులో ఆయన ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే నా వార్డులో మరి ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి 98 వార్డులో కూడా నెంబర్ 1 వార్డు కింద నేను తీసుకురావాలని, దాని పూర్తి సహాయ సహకారాలు మన శాసనసభ్యులు అవని, అటు మేయర్ గారు అవని, అందరూ కూడా వార్డు ప్రజలు అవని అందరూ నాకు కల్పించాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎటువంటి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం సుమారు 1 నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొదలుపెట్టారు. తర్వాత జనసేన నాయకులు, ఆ పైన బీజేపీ నాయకులు కూడా చేస్తారు. దానివల్ల 3 సార్లు ప్రతి ఇంటికి నాయకులు వెళ్ళే విధంగా ఉంటుందని కూటమి నాయకులందరూ కూడా ఆలోచించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతోపాటు జీవీఎంసీ నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధుల కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 79వ వార్డులో మరి ఈరోజు 3 కోట్లతో ఒకటి మెయిన్ రోడ్ డ్రైన్ టు డ్రైన్ 1,50,00,000తో చేస్తున్నాం. ఇంకో 1,50,00,000తో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది, కల్వర్ట్ ఉంది, ఒక రోడ్డు కూడా ఉంది. దీంతో ఇంకో 1,50,00,000తో చేస్తున్నామండి. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీవీఎంసీ పరిధి తీసుకుంటే సుమారు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 80 కోట్ల వరకుకి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. వార్డులో వివిధ వార్డులో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో యావరేజ్గా 3 కోట్లు చెప్పినా 4 కోట్లు చెప్పినా మేము చేయడం జరిగింది. 4 కోట్లు అనుకోవచ్చు యావరేజ్గా. ఇంకనూ మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందని అప్పులు చేసి డబ్బులు పంచడం మొదలుపెట్టారు. కానీ ఏ నాయకుడు గొప్పతనం అంటే నాయకత్వం ఒక గొప్పతనం ఎలా తెలుస్తుందంటే సంక్షేమం, అలాగే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో, దాంతోపాటు సంపద సృష్టి, సేవా కార్యక్రమం, ఈ 4 కూడా తీసుకెళ్తే నిజమైన నాయకత్వం వస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. బొబ్బిలిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థి చావుకు దారితీసింది. బొబ్బిలికి చెందిన ఎస్ కార్తికేయ, గున్నతోట వలసకు చెందిన మరో విద్యార్థికి క్రికెట్ ఆడుతున్న సమయంలో గొడవ జరిగింది. వీరిద్దరి ఘర్షణ పడుతున్న సమయంలో కార్తికేయకు తీవ్ర గాయాలై కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంటే లోపల నుంచి రావడం పెద్ద పొరపాటు మీకు ప్రతి ఒక్కరు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుమల్లి సమీపంలో ఉన్న టేకు తోటలో పాడుబడ్డ షెడ్లో 14 నెలల నుండి కదల్లేని స్థితిలో ఉన్న మానాపురం శ్రీనివాసరావుకు అక్కడికి ఎవరో తీసుకువచ్చి వదిలేశారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానిక ఏఎస్ఐ గోపీనాథరావు చూసి చలించిపోయారు. బంధువులకు భారమై బ్రతుకు దుర్భరంగా గడుపుతున్న శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆపన్నహస్తం అందించారు. మానవ సేవే మాధవ సేవ అనుకున్నారో ఏమో గాని గత 14 నెలలుగా శ్రీనివాసరావుకి ఇంట్లో వండిన భోజనం అందిస్తూ సపర్యలు చేస్తూ తన మంచి మనసును చాటుకున్నారు గోపీనాథ్. విశాఖ శ్రీ లలితా పీఠంలో వెంచేసి ఉన్న లలిత అమ్మవారు ఆషాఢ మాసం మంగళవారం బహుళ పంచమి అంటే నేడు శాకంబరి అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత మహిమాన్విత పీఠంలో అమ్మవారికి ప్రత్యేక అవతారాన్ని చూసి తరించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారి దర్శనం సకల పాపహారమని నిర్వాహకులు తెలిపారు. అలాగే నేటి అలంకరణలో ఉపయోగించిన కూరగాయలను రానున్న గురువారం కూరగా వండి భక్తులకు వడ్డించే అన్న సమారాధనలో ప్రసాదంగా అందించనున్నామని వారు తెలిపారు. ఈ మహత్తర అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు. కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ తెలిపారు. ఈ మేరకు నేడు రైల్వే న్యూ కాలనీలోని కేంద్ర గౌరవ సేవా సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల్ని అన్ని విధాలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ప్రోత్సాహక బహుమతులిచ్చి సత్కరించేందుకు కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. 10th సహా ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని గ్రూపుల్లో ఇంగ్లీష్ తెలుగు మీడియంలలో 80% పైగా మార్కులు సాధించిన వారికి, అలాగే పాలిసెట్, ఎంసెట్, నీట్, ఐఐటి, గేట్, ఐసెట్, ఈసెట్, ఏఐఈఈఈ, ఏయుసెట్, లాసెట్, ఏపీ ఆర్జేసీ, పీజీ సెట్ ఉత్తమ ర్యాంకులు కనబరిచిన వారికి ఈ పథకంలో అర్హులు చేస్తామన్నారు. ఉత్తమ విద్యార్థులకు గౌరవ జాతీయుల్లో ప్రముఖుల చేతుల మీదుగా వారి తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 27న ఉదయం 9 గంటలకు తాటిచెట్లపాలెంలోని ఆశీర్వాద్ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సభకు అంతా విచ్చేయాలని బుద్ధ శివాజీ కోరారు. వస్తున్న వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా మా తాలూకా అభిమతం కాబట్టి, సంఘం తాలూకా ఉద్దేశం కాబట్టి కార్యవర్గం అందరం కలిసి ఆ వచ్చిన పిల్లల్ని కూడా ఒక బహుమతి, ఒక మెమోంటో, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చి వారిని కూడా సత్కరించడం వస్తుంది. కేవలం ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం అంటే గౌర జాతిలో పిల్లలందరూ అత్యున్నతంగా చదవాలనిదే మా కమిటీ తాలూకా మా కేంద్ర గౌరీ సేవా సంఘం తాలూకా అభిప్రాయం. విద్య లేని వాళ్ళు ఎవరూ ఉండకూడదు గౌర కులస్తుల్లో అనేదే ప్రథమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని 86 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికిప్పటికీ విద్యావంతులు మా దాంట్లో అమూర్తంగా పెరుగుతున్నారు. ఇంకా చాలా తక్కువగా ఉన్నారు. ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంఘం తరఫున అట్టడుగున్న పేదలకి, ఆర్థిక సహాయం లేని వాళ్ళకి పూర్తిగా 10,000 చొప్పుని స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని చదివించడానికి సంఘం కిందటి సంవత్సరం నుంచి ఈ మహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టింది. మా జాతి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ఉత్తీర్ణులై మంచి చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలనేదే మా కోరిక. అటువంటి కోరికను తీర్చే బాధ్యత
మా జాతీయులందరి మీద ఉందని, సహృదయంగా ఎవరికైనా ఏదైనా ఈ కరపత్రం అందని ఎడల సహృదయంతో మీరిచ్చే మెసేజ్ చూసుకొని సకాలంలో ఆ కార్యక్రమానికి అప్లికేషన్లు పెట్టవలసిందిగా మరి కోరుతున్నాం. గాజువాక నియోజకవర్గం 71వ వార్డ్ కార్పొరేటర్ రాజన్న రామారావు స్థానిక వార్డులో మంచినీరు బోరును ప్రారంభించారు. ఇప్పటికే వార్డులో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టామని రామారావు తెలిపారు. ఈ రోజు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ తోకడ గ్రామంలో మంచినీరు బోర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ తోకడ గ్రామంలో మంచినీరు సమస్య ఉండడంతో అత్యవసర సమయంలో ఉపయోగపడేలాగా మంచినీరు బోర్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే వార్డులో మౌలిక సదుపాయాలు లేక ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని కాలనీ వాసులకు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పప్పు శంకర్రావు, వార్డు టీడీపీ అధ్యక్షులు బి నాయుడు, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, ఉపాధ్యక్షులు రాజారావు, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి కాలనీ పెద్దలు, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ అప్పశంకర్రావు, వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి నాయుడు గారు, అలాగే వార్డు ప్రధాన కార్యదర్శి రామచంద్ర గారు, పార్టీ కేడర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క కాలనీకి ఉన్న సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి గతంలో డ్రైన్లు, రోడ్డు, మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా సుమారు 20 లక్షలతో డ్రైన్లు మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం తొందరలోనే. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్, జిల్లా ప్రథమ పౌరురాలు, బీసీ నాయకురాలు అయిన ఉప్పాల హారికపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సుపరిపాలనకు కేర్ ఆఫ్ కూటమిని చెప్పుకుంటున్న ప్రస్తుత అధికార పార్టీ నాయకులకు మహిళలను కించపరచడమే లక్ష్యంగా ఉందన్నారు. మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న కూటమి నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. అధికారాన్ని చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చారో, ఎన్నికల్లో ఓట్లు సీట్లే లక్ష్యంగా హామీలు ఇచ్చి అమలు కాని హామీలంటింటి కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది సంక్షేమ పథకాల అమలు చేయలేక సంపద సృష్టించకపోగా కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించి కానీ, చేతివృత్తుల వారు కానీ, రైతులు కానీ, సాధికారిక మహిళలు కానీ సృష్టించిన సంపదకు కూడా కనీస మద్దతు ధరలు కానీ, కనీస మద్దతు కానీ తెలపకపోగా ఎవరైనా సంక్షేమ పథకాల గురించి కానీ, రైతు భద్రత గురించి కానీ, రైతు పంటకి గిట్టుబాటు ధర గురించి కానీ, సాధికారిక మహిళలు రూపొందించిన వస్తువుల మద్దతు ధర గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, అమలు గురించి కానీ ప్రశ్నిస్తే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం అరాచకాలని ప్రశ్నిస్తూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ప్రజల గొంతుగా, ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలపైన, వైఎస్ఆర్ చేస్తున్న నాయకులపైన అణచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పోరాటాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరి ఉప్పాల హారిక గారి మీద, వారి భర్త పైన కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా, అరాచకంగా దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మాకున్నటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో, మాకు ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఇచ్చారో అది కూడా కట్ చేసినటువంటి దాఖలాలు గతంలోనే మీకు అనేక మార్లు మరి తెలియజేయడం జరిగింది. మొన్నటి వరకేమో మహిళల మీద దాడి, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజాప్రతినిధులైనటువంటి మా మీద దాడి. ఈరోజు జిల్లాలోని ప్రథమ పౌరురాలైనటువంటి హారిక గారి మీద ఈరోజు దాడి చేయడం ఇది సబబేనా అని ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రథమ మహిళ మీద ఈరోజు దాడి చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు స్వేచ్ఛ ఎక్కడ, అన్యాయం జరగకుండా ఉంటుందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మీరు హామీలేవి ఇచ్చినవేవి నెరవేర్చలేదు, అమలు కాని హామీలు ఇచ్చారు. ఈరోజు హామీలు అమలు కాలేదని అడగడానికి ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీదేమో 4 మందం అంటున్నారు. ఈరోజు మేము సభలు పెట్టుకున్నాము, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. సభకు వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఈ విధంగా దాడులు చేయడం అసాంఘికం. ఇది మేము దీన్ని నిరసిస్తూ ఆ దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ మహిళా లోకానికి, ఆ ప్రథమ పౌరాలైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ఈరోజు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి చెలించిపోతున్నారు. రోజుకి నిమిషానికి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దీన్ని హోమ్ మినిస్టర్ మహిళలుగా ఉండి వీటిని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి మేము సిగ్గుపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెందుర్తిలో ప్రజలతో మమేకమైన టీడీపీ నేతలు, సంవత్సర కాలంలో చేసిన సుపరిపాలనను వివరిస్తూ ముందడుగు వేసిన నేతలు. శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన లలితమ్మ, అమ్మవారి దర్శనం కోసం బారులు తిరిగిన భక్తులు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన విశాఖ వైసీపీ నేతలు. ఆమెకు మద్దతుగా మహాత్మునికి పాలాభిషేకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.